సుగ్రీవుడి పట్టాభిషేకం తర్వాత రాముడు ఇలా అంటాడు: ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజము ఈ 4 నెలలు వర్ష ఋతువు. ఇది ప్రయాణాలకు అనుకూలమైన కాలం కాదు. నీవు కిష్కింధలో ఉండు, మేము పర్వత గుహలో ఉంటాము. కార్తీక మాసం రాగానే నీవు సీతాన్వేషణ ప్రయత్నాలు ప్రారంభించు. ఇదే మన ఒడంబడిక, వెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు. రాముని ఆజ్ఞానుసారం సుగ్రీవుడు అంగదుని యువరాజ్య పట్టాభిషిక్తుని చేస్తాడు. రామలక్ష్మణులు ఆ ద్విశిఖరం మీద ఒక విశాలమైన గుహను నివాసయోగ్యంగా ఎంపిక చేసుకుంటారు. కాలం గడుస్తుంది. వర్షాకాలం ప్రారంభమైంది. రామలక్ష్మణులు సమయాన్ని భారంగా గడపసాగారు. సుగ్రీవుడు భార్యతో సుఖ సంతోషాల్లో మునిగి తేలుతున్నాడు. వర్షాకాలం వెళ్ళిపోయింది గాని రాముడి శోకం తీరే దారింకా తెలియలేదు. అన్నగారి దుఃఖాన్ని చూడలేని సౌమిత్రి ఆవేశంతో కిష్కింధకు వెళతాడు. సౌమిత్రి సరాసరి సుగ్రీవుని సైన్యమందిరంలోకి అడుగుపెడతాడు. లక్ష్మణుని రాకను చూసిన సుగ్రీవుడు చప్పును లేచి చేతులు జోడించి నిలువున కంపించిపోతుంటే, సుగ్రీవా, నీవు కృతజ్ఞుడువు. రాముని వల్ల సహాయం పొందావు. ప్రత్యుపకారంగా సీతాన్వేషణ చేస్తానన్నావు. అన్నీ మర్చిపోయి అంతఃపురంలో కులుకుతున్నావా? ఇప్పుడైనా వెంటనే కొనుక్కుని మాట నిలబెట్టుకోలేకపోయావో ఒక్క రామబాణంతో వాలిని చేరుకుంటావు. ఆ దుస్థితిని తెచ్చుకోకు అని హెచ్చరిస్తాడు సౌమిత్రి. ఇప్పుడు తార లక్ష్మణుని శాంతింపజేస్తూ, లక్ష్మణ, ఈ సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు మర్చిపోలేదు. భూమండలంలోని వానర వీరులందరినీ సుగ్రీవుడు రప్పిస్తున్నాడు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వానర వృక్ష మహావీరులంతా వస్తారు. శత్రు సంహారం కోసం విడిచిపెట్టు. నిప్పులు కక్కుతున్న నీ నేత్రాలు చూసి అందరూ ఎలా భయభ్రాంతులవుతున్నారో చూడు అని పలికింది సామరస్యంగా. రామానుజుడు ప్రసన్నుడయ్యాడు. ఇది గమనించిన సుగ్రీవునికి ధైర్యం వచ్చి, ఈ దాసుని అపరాధం క్షమించు. రామకార్యం పూర్తి చేసే వరకు నేనిక విశ్రమించను అని అంటాడు. ఆ వెంటనే లక్ష్మణుని వెంట సుగ్రీవాదులు రామదర్శనానికి వెళ్ళారు. అల్లంత దూరంలో రామును చూస్తూనే సుగ్రీవుడు సవినయంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ, రఘురామ, నీ వల్ల కిష్కింధ సామ్రాజ్యం నాకు దక్కింది. నీవు నీ సోదరుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా ఇదిగో వృక్షవానర మహావీరులంతా నేల 4 చెరుగుల నుంచి తరలివచ్చారు. లక్షలు కోట్లుగా కదిలివచ్చారు. అందరూ కామరూప శక్తి ఉన్నవారే, దేవ గంధర్వాంశ సంభూతులే. రావణుణ్ణి సంహరించి సీతను తీసుకువస్తారు అని మనవి చేశాడు సుగ్రీవుడు. అతని మాట పూర్తవుతుండగానే ఆ ప్రాంతమంతా వృక్షవానరు సమూహాలతో నిండి క్రిక్కిరిసిపోయింది. రాముడు దీర్ఘాలోచన తత్పరుడవుతూ, సుగ్రీవ, వైదేహి అసలు జీవించి ఉందో లేదో, రావణుని నివాసం ఎక్కడో, ఇవి రెండూ తెలిస్తే అప్పుడు చేయవలసిందేమిటో నీతో ఆలోచించి నిర్ణయిస్తాను. దీనికి నీవే సమర్థుడువు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో నీకు బాగా తెలుసు. అందుచేత నీవే ఆజ్ఞాపించు అని చెప్పాడు. శ్రీరాముడు ఇలా అనుమతి ఇవ్వడంతో సుగ్రీవుడు తన వృక్షవానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి వినతుడనే వాణ్ణి తూర్పు దిశగా అన్వేషణ కొనసాగించమన్నాడు. అలాగే నీలుడు, హనుమంతుడు, జాంబవంత, అంగదులను దక్షిణ దిశగా అన్వేషణ సాగించమన్నాడు. అలాగే సుషేనుని నాయకత్వంలో కొందరిని పశ్చిమ దిశగా, శతవళి అనే వానర వీరుడి నాయకత్వంలో కొందరిని ఉత్తర దిశగా అన్వేషణ సాగించమని ఆజ్ఞాపించి, వానర మహావీరులారా, నేను చెప్పిన చోట్లన్నీ శ్రద్ధగా వెతకండి. చెప్పిన స్థలాలపై కూడా దృష్టి పెట్టండి. మీ బుద్ధిని ఉపయోగించండి. రామభద్రునికి ప్రియం చేస్తే నాకు చేసినట్టే. మీకు 1 నెల గడువు ఇస్తున్నాను. ఆలోగా సీత జాడలు తెలుసుకుని రావాలి. నిష్క్రియంగా వచ్చిన వారికి మరణమే శిక్ష అని సుగ్రీవుడు వానర మహావీరులను ఆజ్ఞాపించి హనుమంతుడిని దగ్గరికి పిలిచి, హనుమ, బోంతరాళాలలో నీ గమనానికి అడ్డు లేదు. దేవదానవ గంధర్వాదులలో నిన్ను ఎదిరించగలవాడు లేడు. గతి, వేగము, తేజస్సు, లాఘవం అనే నీ తండ్రి గుణాలన్నీ నీకు జన్మతః సంక్రమించాయి. నీకు సాటి వచ్చే మహాబలుడు ప్రపంచంలో లేడు.
సీత జాడ కనిపెట్టగల ఉపాయం, ఆలోచన, బుద్ధి, పరాక్రమం, నీతి అన్నీ నీకే ఉన్నాయి. నీ శక్తి సామర్థ్యతల మీద నాకెంతో నమ్మకం. రామకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చెయ్యి. సీతామాత యోగక్షేమాలు తెలుసుకుని వచ్చి రామునికి విన్నవించు అని చెప్పాడు సుగ్రీవుడు. ఈ మాటలు విన్న రఘురాముడు హనుమంతుడే కార్యసాధకుడని నిశ్చయించుకున్నాడు. తన నామాక్షరాలున్న అంగుళీయాన్ని తీసి హనుమంతుని చేతిలో పెట్టి, హనుమా, ఈ అంగుళీయంతో సీత నిన్ను నా దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిగా గుర్తిస్తుంది. సీత జాడలు తెలుసుకుని కార్యసాధకుడివై తిరిగిరా అని చెప్పాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని భద్రపరుచుకుని రామభద్రుని పాదాలకు నమస్కరించి బయలుదేరతాడు. వానర సేనలు మహోత్సాహంతో సీతాన్వేషణకై నలుదిక్కులకి వెళ్ళాయి. నెల పూర్తవుతుండగా పశ్చిమ, తూర్పు, ఉత్తర దిశలకు వెళ్లిన వారు నిరాశతో తిరిగి వచ్చి సీత జాడ తెలియలేదని చెప్పారు. దక్షిణ దిశకు బయలుదేరిన వానరులు సీతను అన్వేషిస్తూ చాలా దూరం కొనసాగిపోయారు. సీతమ్మ జాడ కనిపించలేదు. అందరూ అలసిపోయారు. దక్షిణ దిశగా నడక సాగించారు. ఒక కొండ కోనకు మహాబిలం కనిపించింది. నీటి పక్షులు తడిసిన రెక్కలతో ఆ బిలద్వారం నుంచి బయటికి వస్తున్నాయి. పద్మ సుగంధం వ్యాపిస్తుంది. దాని దగ్గరకు వెళ్ళి పరిశీలించారు. అగాధంలా ఉన్న అప్పుడు హనుమంతుడు దారి తీయగా చీకటిగా ఉన్న మహాబిలంలోకి వానరులంతా చేయి పట్టుకుని ప్రవేశిస్తారు. ఒళ్ళు గగురు పొడుస్తుంది. యోజన దూరం వెళ్లేసరికి కన్నులు మిరుమిట్లు గొలిపే పెద్ద వెలుగు కనిపించింది. మరుక్షణం అందరూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందకి జారిపోయారు. కొంతసేపటికి స్పృహ వచ్చి బంగారు వృక్షాలు, బంగారు పువ్వులు, బంగారు ఫలాలు అంతా స్వర్ణమయంగా ఉంటుంది. కొంత దూరంలో మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒకానొక తపస్విని కనిపిస్తుంది. ఆమెను సమీపించి హనుమంతుడు నమస్కరించి దప్పికతో తాము ఈ బిలంలోకి ప్రవేశించిన విధానాన్ని గురించి వివరిస్తాడు. ఆ తపస్విని అనుగ్రహించి, మయుడనే దానవుడు తన మాయతో ఈ కంచనవనం నిర్మించాడు. ఒకనాడు హేమ అనే అప్సరసను మయుడు కామిస్తాడు. కొంతకాలానికి పురంధరుని చేతిలో చనిపోతాడు మయుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కాంచనవనాన్ని హేమకు సమర్పిస్తాడు. ఈ హేమ నా ప్రియసఖి, ఆమె తండ్రి మేరుపావర్ణి, నన్ను స్వయంప్రభ అంటారు అని చెబుతుంది. ఈ భవనాన్ని నేనే కాపాడుతున్నాను. ఇవిగో ఈ కందమూలాలు, ఫలాలు మీరంతా ఆరగించండి. దప్పికగా ఉన్నవారు స్వాదు పానీయాలు ఆస్వాదించండి. మీరెవరో, ఏ పని మీద బయలుదేరారో వివరించండి అని అంటుంది. స్వయంప్రభ పలుకులతో వానర వీరులకు ధైర్యం వచ్చి దప్పిక తీర్చుకుంటారు. ప్రాణాలు లేచి వచ్చాయి. హనుమంతుడు సవినయంగా రాముడు దండకారణ్యంలోకి ప్రవేశించడం మొదలు సీతాన్వేషణకు తాము బయలుదేరి బిలంలో ప్రవేశించడం వరకు వివరించి, ఓ ధర్మచారిణి, నిన్ను శరణ వేడుతున్నాము. సుగ్రీవుడు పెట్టిన కాలావధి ఈ బిలంలోనే గడిచిపోయేట్లుంది. నీవే మమ్మల్ని ఉద్ధరించాలి. బయటపడే ఉపాయం చెప్పు. అవధి దాటితే మా ప్రాణాలు పోయినట్లే. చేయవలసిన పని అలాగే ఉంది. రక్షించు తల్లి అని హనుమ ప్రాధాయపడతాడు. అప్పుడు వానరులారా, ఈ బిలంలో ప్రవేశించిన వారు ప్రాణాలతో బయటపడడం అసంభవం. నా తపస్సు ధారపోసి మిమ్మల్ని ఉద్ధరిస్తాను. అందరూ కన్నులు మూసుకోండి అని చెప్తుంది స్వయంప్రభ. వానరులు కన్నులు మూసుకుంటారు. రెప్పపాట్లో బయటపడతారు. అంతటా వానరులారా, ఇది వింధ్యాద్రి, ఇది మహాసాగరం, మీకు శుభం కలగాలిగాక అంటూ స్వయంప్రభ తిరిగి మహాబిలంలోకి వెళ్ళిపోతుంది. అంతులేని భీకర సాగరాన్ని చూస్తుంటే వానరులకు గుండె జారిపోతుంది. గడువు నెల గడిచిపోయింది. ఏమి చేయడానికి తోచడం లేదు. అప్పుడు యువరాజైన అంగదుడు కల్పించుకుని, మిత్రులారా, సుగ్రీవుని ఆజ్ఞ మేరకు బయలుదేరిన మనము నేటితో నెల గడువు గడిచిపోయింది. సీతమ్మ జాడలు కనిపెట్టలేని మనం సుగ్రీవుని చేతిలోనూ రాముని చేతిలోనూ చనిపోవడం బదులు ఇక్కడే ప్రాయోపవేశం చేయడం మంచిది అని అంటాడు. అదే సమయంలో మహేంద్రగిరి గుహలో నుంచి పర్వతాకారం వంటి
గ్రద్ద మెల్లిగా బయటికి వచ్చి అక్కడ కనిపించిన వానర గుంపుని చూసి, ఆహా, నాకు పుష్కలంగా ఆహారం లభించింది, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వానరుని వంతున భక్షిస్తాను అనేస్తుంది సంబరంతో. ఆ మాటలు విన్న వానరులు, అదే మంచిది, రామకార్యాన్ని ఇసుమంతైనా నిర్వర్తించలేని మనం ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య పాపాన్ని మూటగట్టుకోవడం కంటే ఈ గ్రద్దకి ఆహారం కావడమే ఉత్తమం. ధర్మాత్ముడైన జటాయువు రామకార్యం కోసం మరణించి పుణ్యాత్ముడయ్యాడు. మనం దీనికి ఆహారమై ఆ జటాయువుకు కృతజ్ఞులమవుదాము అని అనుకుంటారు. మరుక్షణం సీతారాములు పేరు వినిపించినంతనే జటాయువు సోదరుడైన సంపాతి అక్కడ ప్రత్యక్షమైనాడు. వానరులు జరిగిందంతా వివరిస్తారు. తన సోదరుడైన జటాయువు రావణుని చేతిలో హత్య చేయబడ్డాడని తెలుసుకుని దుఃఖించాడు సంపాతి. అంతటా, వానరులారా, మీరు చెబుతున్న జటాయువు నాకు తమ్ముడు. నేను వృద్ధుడినైపోయాను, లేకపోతేనా ఇప్పుడే వెళ్ళి రావణుణ్ణి సంహరించి కసి తీర్చుకుని ఉండేవాణ్ణి. ఒకప్పుడు నేను నా తమ్ముడు పోటీపడి సూర్యమండలం వైపు ఎగరడం మొదలుపెట్టాము. మధ్యాహ్న సమయంలో సూర్య తేజస్సులో నా సోదరుడు విలవిలలాడిపోతాడు. నేను నా రెక్కలను పొదిగి ఆదుకున్నాను. ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను ఈ వింధ్య పర్వతం మీద పడిపోయాను. అప్పటి నుండి నా తమ్ముడు జాడ తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, సీతమ్మను రక్షించే ప్రయత్నంలో రావణుడి చేత సంహరింపబడ్డాడని. ఆ రామునికి నేను కనీసం మాట సహాయమైనా చేస్తాను. ఒక రోజున ఆకాశ మార్గంలో రావణుడు అపహరించుకుపోతున్న ఒక సుందరాంగిని నేను చూశాను. రామ రామ అని, లక్ష్మణ లక్ష్మణ అని దారుణంగా విలపిస్తుంది. ఆమె సీతయే, సందేహం లేదు. ఈ సముద్రానికి అవతలి ఒడ్డున శతయోజన దూరంలో విశ్వకర్మ నిర్మించిన లంకా పట్టణం ఉంది. అది వాడి రాజధాని. వైనతేయుల వంశంలో పుట్టిన నా దివ్య దృష్టికి రావణాంతపురంలో ఉన్న సీతాదేవి కనబడుతుంది. సముద్రం దాటడానికి ఉపాయం ఆలోచించండి. మరొక రహస్యం కూడా మీకు తెలియజేస్తున్నాను. 1000 సంవత్సరాల క్రితం ఈ పర్వతం మీద నిషాకరుడనే మహా తపస్విని దర్శనం చేసుకుని నా గోడంతా వెళ్ళబోసుకున్నాను. 1000 సంవత్సరాల తర్వాత దాశరథి భార్యను రావణుడు అపహరిస్తాడని, సీత జాడది వెతుకుతూ మహావానరులు వస్తారని, వారికి రావణుడి ఆచూకీ నేనే తెలియజేయాలని, అప్పుడు నాకు నా రెక్కలు తిరిగి వస్తాయని నిషాకర మహర్షి చెప్పాడు. ఇప్పటికి 1000 సంవత్సరాల నిరీక్షణ పూర్తయింది. మీరు వచ్చారు, సమాచారం అందించాను, నా జన్మ సఫలమయ్యింది అని సంపాతి అంటుండగానే అతనికి బంగారు రెక్కలు ఆవిర్భవించాయి. మునుపటి జవసత్వాలు వచ్చాయి. సంపాతి సముద్రంలో స్నానమాచరించి తన సోదరుడు జటాయువుకి జలతర్పణాలు ఇచ్చాడు. అతడు మరలా వానరుల వద్దకు వచ్చి, వానరులారా, సముద్రం అవతల ఒడ్డున త్రికూట పర్వతం ఉంది. ఆ పర్వత శిఖరం మీద లంకానగరం ఉంది. అక్కడ అశోకవనంలో రాక్షసీగణ పర్యవేక్షణలో సీతాదేవి ఉంది. వానరులారా, మీ అన్వేషణ సఫలమవుతుంది. నాకు రెక్కలు రావడమే దీనికి నిదర్శనం అంటూ సంపాది తన ఎగిరే శక్తిని పరీక్షించుకుంటూ